తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత స్టార్ హీరోలుగా శోభన్ బాబు, కృష్ణంరాజు తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ముఖ్యంగా శోభన్ బాబు, కృష్ణ మధ్య బాక్సాఫీస్ పోటీ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేది. అయితే 1980లలో చిరంజీవి ఎంట్రీతో తెలుగు సినిమాల్లో కొత్త ట్రెండ్ ప్రారంభమైంది. వెస్ట్రన్ డాన్స్, యాక్షన్, మాస్ ఎంటర్టైన్మెంట్తో కొత్త తరహా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఆయన వేగంగా స్టార్డమ్ సాధించారు. ఈ దశలో శోభన్ బాబు కూడా తన సినిమాల ఎంపికలో మార్పులు చేయాల్సి వచ్చింది. కుటుంబ కథా చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయనకు చిరంజీవి మాస్ ఇమేజ్ పెద్ద సవాల్గా మారింది. ఈ నేపథ్యంలో దర్శకుడు కోదండరామిరెడ్డి తెరకెక్కించిన 3 సినిమాలు ఆసక్తికర చర్చకు కారణమయ్యాయి. ఇల్లాలు ప్రియురాలు, ఛాలెంజ్, మిస్టర్ విజయ్. ముందుగా విడుదలైన ఇల్లాలు ప్రియురాలు మంచి స్పందన అందుకుంది. కానీ ఆ తర్వాత విడుదలైన ఛాలెంజ్ భారీ విజయాన్ని నమోదు చేయడంతో ప్రేక్షకుల దృష్టి పూర్తిగా ఆ సినిమాపైకి వెళ్ళింది. అదే సమయంలో పోటీగా వచ్చిన మిస్టర్ విజయ్ ఆశించిన స్థాయిలో ఫలితం సాధించలేకపోయింది. ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ 3 చిత్రాలకు దర్శకుడు ఒకరే కావడం. అయితే ఈ పరిణామాలను కేవలం ఓటమి, విజయాలుగా కాకుండా తెలుగు సినిమా మారుతున్న ప్రేక్షక అభిరుచులకు ప్రతిబింబంగా కూడా చూడొచ్చు. మాస్ ఎంటర్టైన్మెంట్, డాన్స్, యాక్షన్కు పెరుగుతున్న ఆదరణతో చిరంజీవి కొత్త శకాన్ని ప్రారంభించగా ఇతర హీరోలు కూడా తమ సినిమాల్లో మార్పులు తీసుకురావాల్సి వచ్చింది. ఆ తర్వాత చిరంజీవి వరుస విజయాలతో మెగాస్టార్గా ఎదిగి తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించారు.